coordinate with fishery department also. What they are doing, we can compliment. రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ పాస్ చేయడం జరిగింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏవైతే 2026 నోటిఫికేషన్ ద్వారా జారీ చేయడం జరిగిందో వాటిని 100% ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని, దానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్సే బాధ్యత వహించాలని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా వ్యాఖ్యానించడం జరిగింది. దానికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ని ఇవ్వడం జరిగింది. మొత్తం రాష్ట్రం మొత్తం ఎస్పెషలీ సిటీలో విజిబుల్గా క్లెన్లీనెస్ ఉండాలి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎక్కడ దాంట్లో లోపాలు కనపడకూడదు. సైంటిఫిక్ డిస్పోజల్ ఉండాలి. రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ గార్బేజ్ ఫ్రీ ఉండాలి అని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన రాష్ట్రంలో పారదర్శకంగా ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని ఒక 1 month క్యాంపెయిన్ మనం టేకప్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఈరోజు మొదటి వారంలో మన రోడ్స్లో ఉన్న ఎల్లో పాయింట్స్, రెడ్ పాయింట్స్, అలాగే గార్బేజ్ డంప్స్ ఎక్కడన్నా ఉంటే వాటన్నిటిని క్లియర్ చేసుకోవడము, దానిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయడం, జిల్లా అధికారుల దగ్గర నుంచి పారిశుద్ధ్య కార్మికుల వరకు ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయడం, ప్రజలకి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అంటే ఏంటి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి వాళ్ళలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడము ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. మన వైజాగ్లో ఎప్పటి నుంచో వీటిని చాలా ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము. మనకు గార్బేజ్ డంప్స్ చాలా వరకు లేవు. కొన్ని ఏరియాస్లో మర్జ్డ్ విలేజెస్లో ఈ డంప్స్ మనకు ఇంకా కనపడుతున్నాయి. అక్కడ కూడా లేకుండా చేసుకోవడానికి కార్పొరేషన్ నుంచి అన్ని రకాలుగా సంసిద్ధమయ్యాము. ఈ 4 వారాలు కూడా ఈ ఆపరేషన్ క్లీన్ స్ట్రీట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసి మన వైజాగ్ని ఇంకా క్లీనెస్ట్ సిటీగా చేసుకోవడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తాము.